ఒరే పోలయా, ఢిల్లీ గేదెల దగ్గర నుంచి ఒంగోలు గిత్తల దాకా దేన్నైనా అట్టా మాట్లాడి ఇట్టా తేల్చేసేవాడిని ఈ చిన్న గొడవ దాటించడానికి తెగమక పడిపోతున్నానేట్రా. దీని గురించి తికమక పడేదేందిరా? నీ పెళ్ళైనాక మొదటి రాత్రి ఏం ఏర్పాటు చేశారో నీకు తెలవదు? నాకేం తెలుసురా, నా పెళ్లి రోజు పెళ్ళామెళ్ళలో తాలి కట్టారనే సంబరంలో కూర్చున్న చోట కూర్చోకుండా, నుంచున్న చోట నుంచోకుండా ఒకటే పరుగులు. సందేల కాడ ఏ నీళ్లతో స్నానం చేసేసరికి మత్తుగా ఒకటే నిద్ర. మర్నాడు పొద్దున్న గాని తెలివి రాలేదు. రాత్రి ఏం జరిగింది నాకేం తెలుసు. బాగుంది. అయితే ఓ పని చెయ్యి, లోపల వాళ్ళు బయటికి కనపడకుండా ఆ కిటికీకి ఒక గుడ్డ కట్టి లోపల మంచం వేసి నువ్వు బయటకు వచ్చేయి. ఆ తర్వాత వాళ్ళే చూసుకుంటారు. అంతేనంటావా? అదే ఖాయం చేసుకుందాం. ఆ మంచం వద్దు సత్యయ్య, ఇది పాపదే. పర్లేదు లేరా, ఈ మంచం మీదే కదా కోడి పొదిగినట్టు పొదిగెంత మంది సంతానం కన్నా. ఇట్లాంటి కలిసి వచ్చి మంచం అయితేనే నా కూతురు ఏడా తిరగకుండా తాతేం చేయగలదా. తప్పగా సరే సరే తీసుకెళ్ళి. మొదటి రాత్రి అంటే ఎవరైనా పూలు పళ్ళు ఆకు ఒక్క పెడతారు. మీ నాన్నేమిటి చక్రాలు పప్పుండలు బొరుగు ముద్దలు ఇవన్నీ పెట్టాడు. మొత్తానికి ఒక చిన్న సైజు కిళ్ళి కొట్టే ఏర్పాటు చేశాడు. మా నాన్నకు అవంటే చాలా ఇష్టం, అందుకే అవన్నీ పెట్టాడు. అన్నట్టు మీ నాన్నకి సేమియా ఐస్ అంటే చాలా ఇష్టం కదా, అది పెట్టలేదు? ఆ సీసాలో ఉన్నవన్నీ అవేనండి, కాకపోతే కరిగిపోయి పుల్లలే మిగిలాయి. మొత్తానికి ఆ దేవుడు నాకు ఒక గమ్మత్తైన మామగారిని ఇచ్చాడు. అమ్మ దుర్గమ్మ తల్లి, అన్ని సవ్యంగా జరిగేలా చూడమ్మా. అరే నా మతి మరపు మండ కిలీలు ఇవ్వలేదే. ఇప్పుడు పిలవకూడదు, తప్పు. పొద్దునే రే పొలిగే ఇట్రా. అసలు ఏంట్రా నీ ఉద్దేశం? నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను రా? నేను ఎలా కనపడుతున్నానని ముందుగా ఒక మాట అయినా చెప్పకుండా ఇరిగిపోయిన మంచాన్ని నా ముఖాన్ని కొట్టేసి అల్లుడు గారి ముందు నా పరువు తీస్తావు నువ్వు. ఇదిగో సత్యో, జాగ్రత్తగా మాట్లాడు. మంచం పట్టుకెళ్ళేటప్పుడు గట్టిగానే ఉంది, నీ ఎల్లుడే మొరటగా తొక్కేసి ఇరిసేశాడు. ఏంట్రా వాగుతున్నా? నీ మంచాన్ని నా అల్లుడే ఎరగొట్టాడా? రే ఇప్పుడే ఇక్కడే నా అల్లుడు గారి ముందే నీ సంగతి తేల్చేస్తాను, నీ అంతు చూసేస్తాను. ఏందయ్యా నువ్వు చూసేదే? చూసుకుందామా? చూసుకుందాం. చూసుకుందామా? చూసుకుందాం. చూసుకుందామా? చూసుకుందాము. ఏడుపు కొట్టినాయలా నీకు తెలియదు, నువ్వు ఊరుకోమ్మా. నోటుకొచ్చినట్టు అలా వాగుతావంటే సత్య సచ్చిన ఒప్పుకోడు. అసలు మంచాలు ఎరగొట్టడానికి అల్లుడు గారు ఏమన్నా పైలుమనా చెప్పు. అల్లుడు గారు ఇదో మీరైనా చెప్పండి. ఆ ఇరిగిపోయిన మంచాన్ని తీసుకొచ్చి మన ముఖాన్ని కొట్టేసింది కాకుండా మీరు పని కట్టుకుని రాత్రి ఆ మంచాన్ని ఎరగొట్టాడంటున్నాడు. ఎదవా ఏడుపు కొట్టేదో ఉడుకుమోతేదో. ఇదిగో మీరు ప్రెసిడెంట్ గారు కదా, మీరు చెప్పండి. మంచం ముందే ఇరుగుందా లేకపోతే రాత్రి మీరు ఎరగొట్టారా? ధర్మం చెప్పండి. లక్ష్మి నువ్వే కాపాడాలి. నాన్నా నువ్వు లోపలికి రా. వీడి సంగతి తర్వాత చూస్తాను. రే పోలిగే, ఈ సత్తి అంటే ఉత్తుల్లిపోయి కాదురా, ఎల్లుల్లిపోయి. అల్లుడు గారు ఉన్నారు కాబట్టి బతికిపోయావు. అమ్మయ్యా బతికాం. ఇంకాసేపు ఉంటే మీ నాన్న ఈ మంచం గురించి పెద్ద పంచాయతీ మీటింగ్ పెట్టేలా ఉన్నాడు. అవును, ఇంతకీ ఆ మంచం విరిగే ఉందా మనం ఎరగొట్టామా? మంచం విరిచేసింది తమరే కదా బాబు. చూడండి, మీ అభిమాన టూరింగ్ రైలీస్ లో లంకేశ్వరుడు దీపావళి కానుక లంకేశ్వరుడు. చిరంజీవి నటించిన లంకేశ్వరుడు దీపావళి కానుక లంకేశ్వరుడు. సరికొత్త కాపీ లంకేశ్వరుడు. అల్లుడు గారు మీరు బయలుదేరండి, నీ వెనకాల పరిగెత్తుడు వస్తాను. ఎందుకు మావగారు? సర్దు కూతురే సరిపోతుంది. లక్ష్మి కొంచెం ముందు జరుగు. మీరు ఎక్కడ దీని మీద ముగ్గురు కూడా ఎక్కొచ్చా? ఓ ఇది బుల్లెట్ మావగారు. ఇదే ఖాయం చేసుకుందాం అయితే. రే పోలిగే, ఏంటి సత్తయ్య? నేను అల్లుడు గారితో మోటార్ బైకుల మీద సినిమా కడుతున్నాను. ఇల్లు జాగ్రత్త, ఎవరు లేరు. మీరు కాళ్ళు పెడల మీద పెట్టుకోండి మావగారు. అమ్మో కాలు చక్రం కూడా చక్రం సిక్కొద్ది, నాకు ఇది హాయిగా ఉంది. పోనవని జాగ్రత్త. రే ఇల్లు జాగ్రత్త. సరే సరే మా గట్టిగా పెడుతున్నాను.
జనం ఎక్కువగా టికెట్లు దొరుకుతాయా? చిరంజీవి సినిమా ఊరికే దొరుకుతాయండి, మనం దొరికించుకోవాలి. మీరు ఇక్కడే ఉండే నేవళి తీసుకో. దీనికి చాలా ట్రిక్కులు ఉన్నాయి అల్లుడు గారు, మీ వల్ల కాదు కానీ నేను తెస్తానండి. తమ్ముడు అల్లుడు గారు వచ్చారు, అరే ఏడి మీ నాన్న తల కూడా కనిపిస్తాం లేదు. చెప్పులు చొక్కా. ఏవయ్యా పెద్దయినా నీకు అసలు బుద్ధుందా? కుర్రోళ్ళం మార్కెట్ ఇక్కడ దూరం కలిసి వస్తుంటే నీ వల్ల ఏమవుతాయా? పోవతులకే. అరే ఏంటిది ఏమైంది? చెప్తే విను, ఎందుకు లేని పని గొడవ? పద. సినిమా రేపు చూద్దాంలేండి, ఈ జనంలో మనకి టికెట్లు దొరకమావు గారు. టికెట్ దొరకవా? ఎంత మంది జనం ఉన్నా సరే దూసుకెళ్ళి టికెట్లు తీసుకురావడంలో చిన్నప్పటి నుంచి మనం ఫస్ట్. ఇదిగో టికెట్లే. అదేంటి రెండు తెచ్చారు, మీరు రారా? హాయిగా మీరిద్దరు సిలకా గోరింకలా వెళ్ళండి బాబు. నేనెందుకు, నేను ఇంటి దగ్గర ఉంటాను. పదండి బొమ్మ అడిపోతే. అది వెళ్ళండి. తప్పుకోమ్మని వాళ్ళు ఏమవుద్ది. ఇదిగా అల్లుడి గారికి సలహా చేద్దాన్ని బొమ్మడాలు తీసుకొచ్చాను, దీని ఎగిరిచే. ఇందులో పిత్తపరిగలు ఉన్నాయి, అవి పులిచి లే. ఇదిగా అల్లుడి గారు మీరు సరిగ్గా తూర్పు తిరిగి కూర్చోండి, నా ఎదురుగ్గా. అయ్యో అమ్మో మావగారు అయ్యో బాబు, మెలిగా మావగారు ఏంటండి నా తల ఏమైనా తబలా అనుకున్నారా? ఎలా పెడ వాయించేస్తున్నారు? అబ్బా ఉండండి అల్లుడు గారు, మాత్రం దెబ్బలు పడితే తప్ప నూనె లోపల దిగి ఏడి బయటికి రాదు. అల్లుడు గారు ఏం పర్లేదు, ఏం బయలేదు, ఏం పర్లేదు. లేవండి, మీరు స్నానం చేయండి. అమ్మాయి అల్లుడు గారు నిలబెట్టమ్మా, లేకండి. ఏం పర్లేదు, మీరు తినగలండి. అల్లుడు గారు మీరు తినగలండి. వెళ్ళాలనే ఉంది కానీ కుదరడం లేదే. ఏం తేడా వచ్చిందా? ఉండండి, ఇంకోసారి ఇచ్చినట్టు సరిగిపోతే. సర్దుకుంది. ఎక్కడ తేడా వచ్చింది? సత్తయ్య ఏం పొలయ్య, పని అయిందా? లేదు సత్తయ్య, పండుగ రోజులు కదా, ఎవరి దగ్గర లేదన్నారు. అదేంటి పొలయ్య, చివరి నిమిషం రిటర్న్ చేశావు, ఇప్పుడు ఎలాగా? నన్ను ఏం చేయమంటావు చెప్పు, వస్తాను. ఏమిటి నన్ను అలా ఉన్నావు? ఏముందమ్మా, మామూలు డబ్బులు దొరకలేదు. ఇప్పుడు డబ్బెందుకు? ఎందుకేమిటమ్మా, అల్లుడు గారికి కాళ్ళు కడిగి నేనిచ్చానే తప్ప కానీ కట్నం కూడా ఇవ్వలేదు. కనీసం ఈ తొలి పండక్కి ఓ చేత గొడ్డలు, ఓ చిన్న ఉంగరం అన్నా ఇవ్వకపోతే ఏం బాగుంటుందమ్మా? నువ్వేం బాధపడకు నాన్న, మన పరిస్థితి తెలిసి ఆయనే అన్నీ తీసుకొచ్చారా. అదేమిటమ్మా, మనం పెట్టాల్సిన ఖర్చు ఆయన పెట్టవేంటి? ఈ సంగతి ఊళ్ళో నలుగురికి తెలిస్తే చిన్నతనంగా ఉండదు. ఎవరు మావగారు ఆ నలుగురు? ఆ నలుగురు చెప్తేనే నేను లక్ష్మి వెళ్ళ తాళి కట్టానా? అల్లుడికి మావగారే మర్యాద చేయలేం లేదు, అల్లుడు కూడా చేయొచ్చు. లక్ష్మి వెళ్ళి తీసిరా. మావగారు ఎలా ఉంది, నచ్చిందే? నాకు నచ్చింది బంగారు ఉంగరం కాదు బాబు, బంగారం కంటే గొప్పదగిన మీ మనసు.